నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. దసరా పండుగకు కొత్త ముచ్చట చెప్తా అన్న కేసీఆర్, పబ్లిక్ అవుతున్నారు మస్తు పరేషాన్. క్యాబ్ డ్రైవర్ పెట్టిండు పోస్టర్, చూసినోళ్ళు అంటున్నారు సూపర్. చలికి వణుకుతున్న సూరిగాడు. చలి పాడుగాను. ఆడోళ్ళకిచ్చిలంట బతుకమ్మ చీరలు, పొట్టు పొట్టు కొట్టుకున్నారంట మొగోళ్ళు. బతుకమ్మ ఆటకు కవితక్కకు స్టాప్, లాయర్లు ఇచ్చిరంట బ్రేక్. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేసిలంట గాడ్ ఫాదర్, అక్కడ పబ్లిక్ అంటున్నారు సూపర్ సూపర్. మనం ఎన్నట్టుండో అనుకుంటున్న ముచ్చట మళ్ళీ వెలుగులోకి వచ్చిందిలా. గదేందంటే మన గులాబీ పువ్వు పెద్ద సారు ఉన్నాడు కదా, అదే కేసీఆర్ సారు నిన్న ఒక ముచ్చట చెప్పిండు. ఇక ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా ఆ ముచ్చట ఏందో మీరు కూడా ఒకసారి చూడుర్రి. మన గులాబీ పువ్వు పెద్ద సారు ఉన్నాడు కదా, అదే ఉల్లా మన కేసీఆర్ సారు నిన్న ఒక ముచ్చట చెప్పిండు. గదేంది, మొన్న ఒక మీటింగ్లా మన తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, గట్లనే ముందు ముందు ఇక తొందరలోనే జాతీయ పార్టీ కూడా చేసే ఆలోచన ఉందని చెప్పిండు. అయితే వచ్చే నెల 5వ తారీఖున అంటే దసరా పండుగ రోజు తెలంగాణ భవనంలో మీటింగ్ పెడతారంట సారు. అట్లా పెట్టి అక్కడి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను, గులాబీ పార్టీ కార్యకర్తల్ని పిలిచి వాళ్ళతోనే మంచి చెడు మాట్లాడి అందరూ ఒక్క మాటతోనే మంచి శుభవార్త చెప్తారంట. అయితే ఇప్పుడు మాత్రం తెరాస అనే పేరు పెడతారంట మన జాతీయ పార్టీకి. అట్లనే జాతీయ జెండాకు గులాబీ కలర్ ఉండేటట్టు కూడా చూస్తున్నారంట. ఇక ఈ ముచ్చటైనాక పబ్లిక్ ఎప్పుడు దసరా పండుగ వస్తుంది, సార్ ఏం చెప్తాడని మస్తు పరేషాన్లు ఉన్నారు. ఇక ఇవాళ రేపు మనం ఎక్కడికన్నా పోయినామనుకో, జర మనం పెళ్ళిడికి వచ్చినామనుకో, ఎవరన్నా అన్న అంకుల్ అంటే ఇక మనకు మస్తు రంది అవుతుంది. మొన్న మా తమ్ముని కూడా ఎవరో పిల్ల అంకుల్ అన్నది, ఇక వాడైతే మస్తు రంది పడ్డాడు. ఇక మా తమ్ముని లెక్క గీ అన్న ఏమనుకున్నాడో ఏమో కానీ ఏం చేసిండో మీరే చూడుది. అబ్బా మస్తు గమ్మత్తుగా ఉన్నది కూతుళ్ళ ముచ్చట. అదేంది ముచ్చట చెప్పకముందే గమ్మత్ అని పరేషాన్ అయితే కాకుర్రి, ముచ్చట మరి గట్లనే ఉంటుంది. అయితే ఒక క్యాబ్ డ్రైవర్ అనంట కూర్చునే సీట్ వెనుక డోంట్ కాల్ మీ భయ్యా అండ్ అంకుల్ అని స్టిక్కర్లు అతకబెట్టిండంట. ఇక మరి అన్నకి ఏమనిపించిందో ఏమో కానీ అన్న అయితే అట్లా ఉపాయం చేసుకున్నాడు. ఇక ఈ పోస్టర్ చూసినాక సోషల్ మీడియాలో మస్తు కామెంట్లు పెడుతున్నారు. నాకైతే ఈ వీడియో చూసినాక మస్తు గమ్మత్ అనిపించింది. నిన్న మా తమ్ముడు వానగోసలు చెప్పి మస్తు రంజి పడుతుంటే ఏం చేస్తాను తమ్మి, ఎట్లనో అట్లా బతకాలని చెప్పిన. మరి వీడు ఏం చేస్తున్నాడో ఏమో. తమ్మి, ఓ తమ్మి ఎక్కడున్నావురా? ఓ క్రాంతన్న, జర మావన్ దిక్కు కెమెరా పెట్టే. అగో ఎవరో చెద్దరు కప్పుకొని వండుకున్నారు కదా, ఎవరబ్బా? మంచిగా కనబడతలేడు కదా, ఎవరబ్బా? మా పక్కింటి మల్లయ్య తాతనా ఏంది? ఆయన గీ క్రాంతన్న గా తాత దిక్కు కెమెరా పెట్టిండేంది మా ఓన్ దిక్కు పెట్టమంటే? ఏందమ్మా నీళ్ళు కాసేపు పండుకుందామంటే కంటికి కుంటు పట్టకుండా చేస్తాను.
ఓరి వారు ఏం రోగం పుట్టిందిరా గట్ల చెద్దరు కప్పుకొని వండుకున్నావు? అరే రే మరి ఏందమ్మా నీ లొల్లి? నా బాధలు ఏంటంటే అరే రే పొద్దున్న లేచే కోడి కుత్తులకు ఒకటే ఉరుతాను. ఏంది నేను ఒరుతున్నానా? నేను మంచి చెడు అడిగి మందలిస్తే నా మీదనే గరం అవుతావా తమ్మి? మరి ఏందమ్మా? అరే పాపం ఎవరో చెద్దరు కప్పుకొని అనుకున్నాను వదిలేసి అట్లా కాదు. చేపల మార్కెట్ ఉన్నట్టు ఒకటే ఉరుతావు, చేపల మార్కెట్ ఉన్నట్టు ఒకటే ఉరుతావు. ఏ తమ్మి మాటలు మంచిగా రానిరా. నిన్ననే కదరా వాన పడుతుంది అక్క, జర నేను ఇవాళ ఎటు పోనంటే ఇంట్లోనే ఉండు తమ్మి అని చెప్పినా కదరా. నీకు మంచి చేయడానికి పోదామని చూస్తే నాకు నువ్వు చెడు చేసేటట్టున్నావు కదరా. మరి ఏందమ్మా నీతో పంచాయతీ అయింది నాకు? అరే తమ్ముడు చలి కొనుక్కుంటావు అనుకున్నానని అడిగినావా? అరే ఏం రోగం పుట్టింది రా అని పడితే అసలు ఇస్తాను బుద్ధి అవుతుందమ్మా నీకు కొంచెం అని అనిపిస్తలేదా? సరే తమ్మి ఒప్పుకున్నా. ముచ్చటందో చెప్పు, అసలు ఏమైంది నీకు? గట్ల ఎందుకు నిండుగా చెద్దరు కప్పుకొని వండుకున్నావు? ఏందో ఏమో నిన్న మొన్ననేమో పొట్టు ఆన జర గిట్ల ఎండ నిలబడదామంటే అరే ఎప్పుడు చూడు చలి పెడుతుంది. చలి పాడుగాను. ఏ ఊకోరా నాయన, మందంతా లేసి బయటకు పనులు చేసుకుంటుంటే నీకు చలి పెడుతుందా తమ్మి? వీని ముఖం చూడు, నోరు తెరిస్తా బద్దాలే. వామ్మో వామ్మో కొసూపిరి మీద ఉంటే కొత్త విసికి చంపేటట్టున్నావుగా అమ్మ నువ్వు. గట్ల చేసేదాన్ని అయితే నీకు కొలివిప్పించి నేను నీతో ఇన్ని గోసలు ఎందుకు పడతారా? వామ్మో ఎవరన్నా వింటారా? మంది గిట్టింటే ఎవరన్నా నిజమే అనుకుంటారు. మంది తింటే ఏమవుతుందిరా? పోరాడు చూడు రోజు రోజు బాగా హుషారైతున్నాడు. హుషారున్న పిల్లవు నువ్వమ్మా, హుషారున్న పిల్లవు నువ్వమ్మా. మంచిగా ఊళ్ళో 4 బర్రెలు పెండించుకుంటా 4 బర్రెలతో సంబరంగా గడిపేది. అరే రే పట్నం తీసుకొచ్చి నా బతుకంతా చేసినావు. వామ్మో వామ్మో వీడు చూడు ఎన్ని మాటలు అంటుండు. ఎవరన్నా నింటే ఉన్న మాటలు చెప్పిండు కదా వాళ్ళ తమ్ముడు అని మంది నన్ను ఆడిపోసుకుంటారా? చూసిరావులా ఇంత ముందు చెప్తుందో ఊళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు నేను పట్నం తీసుకోయి అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా అని చెప్పి ఆఖరికి నా బతుకంతా. వామ్మో వీడు గంతకరం అవుతున్నాడు. ఏంది అలా? ఎందుకైనా మంచిది వీడి ఇంట్లో ముచ్చట్లు అన్ని బజార్లు వేసేటట్టున్నాడు. ఇక వీని సంగతి ఇట్లా కాదు కానీ ఇంటికి రా తమ్మి, అప్పుడు చెప్తాను ఈ పని. బాగా పెడతాను బయటికి పోవాలంటే భయం అవుతుంది. నువ్వు ఇంటికి రాగానే గిట్టింటికి పెడతావని ముందు జాగ్రత్తతోటి మన ఆఫీస్లో పనిచేసే మౌనిక అక్క ఇంటికి వచ్చి వండుకున్నా. అవు ఈ అక్కకి పోయేటప్పుడు తాళం వేసి చూసింది. మరి వేసిందో లేదో చూసుకుందాం. శిషి వీనితో నాకు కాదు కానీ వీడి మళ్ళీ ఊళ్ళో బర్ల కాడికే పంపాలి, అప్పుడు చక్క అవుతాడు పోరాడు. మొన్న మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉన్నది కదా, అదే తెలంగాణ భవన్లో బతుకమ్మ ఆడడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద మేడంలు గట్లనే సార్లు కవితక్కతోని కలిసి బతుకమ్మ ఆట ఆడిళ్ళు. కానీ గిక్కడంట కవితక్క బతుకమ్మ ఆడడానికి వస్తే గో బ్యాక్ అని అన్నారట. మరి ఎవరన్నారు, ఎందుకన్నారు? ఓ పారి మనం కూడా చూద్దాం పారి. మొన్న మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క తెలంగాణ భవనంలో బతుకమ్మ ఆడడానికి వస్తే అక్కడున్న సార్లు మేడంలు అందరు కలిసి కవితక్కతోని బతుకమ్మ ఆట మస్తుగా ఆడిళ్ళు. కానీ గిక్కడ చూడురి మన ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర బతుకమ్మ ఆట ఆడుతుంటే అక్కడున్న లాయర్లు గో బ్యాక్ అని అన్నారంట. అట్లా లాయర్లు ఎందుకన్నారో అసలు ముచ్చట తెలియదు కానీ అట్లా ఉన్న పలంగా లాయర్లు అందరు కలిసి అట్లా అనేసరికి మన కల్వకుంట్ల కవితక్కకు జర మంచిగా అనిపించలేదని అక్కడున్న పబ్లిక్ అంటున్నారు. ఇక గీ ముచ్చు తినురులా తెలంగాణ సర్కారు బతుకమ్మ చీరలు ఎవరికి వంచుతున్నారు? మొగళ్ళక ఆడోళ్ళక?
అరే ఏంది పిల్లకు పిసగిట్లా లేచిందా గట్ల అడుగుతుంది అని పరేషాన్ అయితే కాకుర్రి గీ ముచ్చిటిన్నురి మీకే సమజైతుంది. తెలంగాణ సర్కారు బతుకమ్మ చీరలు ఇచ్చేది మోగోళ్ళక ఆడోళ్ళక అని పరేషాన్ కాకురి. అట్లా ఎందుకన్నానంటే గీ ముచ్చిటింటే మీకే సమజవుతుంది. అసలు కదేందంటే మన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీలనట నారయ్య బంజర గ్రామంలో బతుకమ్మ చీరలు వంచుతుంటే అక్కడ మస్తు లొల్లైందట. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్లనే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మధ్యలో గీ లొల్లైంది. బతుకమ్మ చీరలను గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక సర్పంచ్ మాగంటి కృష్ణ చీరలు వంచుతున్నాడు. అయితే వాళ్ళ గ్రామంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వాళ్ళకి చెప్పకుండానే చీరలు వంచుతావా అని ఇక చిన్నగా లొల్లి షూరు అయిందట. ఇక బతుకమ్మ చీరలకని వచ్చిన ఆడోళ్ళ అందరూ బయటపడి అక్కడి నుండి ఎవరింట కాలు పోయిరట. అంటే అన్నది కానీ గట్ల ఆడోళ్ళ కోసం అని ఇచ్చిన చీరల గురించి మొగోళ్ళు గిట్లా కొట్టుకునుడేంది అని పబ్లిక్ అయితే పరేషాన్ అవుతారు. నిన్న మన ఇండస్ట్రీ పెద్ద సారు అదే మెగాస్టార్ చిరంజీవి సారు నిన్న గాడ్ ఫాదర్ సినిమా అదే నిన్న మనం అనంతపురంలో సినిమా విడుదల ఫంక్షన్ చేసి సినిమా గురించి 2-3 ముచ్చట్లు చెప్పిండు కదా. ఆ ఫంక్షన్ నిన్న అవుతుండగా మస్తు వాన కొట్టింది. అయినా వానల్నే దడుచుకుంటా సారు అభిమానులను మస్తు ఖుషి చేసిండంట. మరి మనం కూడా ఓసారి ఏం మాట్లాడిండో ఇందాం పారి. Anantapur, beautiful evening. కానీ ఒక సెంటిమెంట్ మీరు గతంలో చూస్తే నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈరోజు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పొలిటికల్గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెండలో కానీ సినిమాలో ఇందిరా చేసినప్పుడు ఆ వరుణ దేవుడి ప్రార్థిస్తూ పాడిన పాటకి అలాగే వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అనేది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. సైలెన్స్. ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మాట్లాడే ముందు ఈరోజు ఉదయం ఒక విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరాదేవి గారు కాలం చెందారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. వారి కుటుంబానికి, కృష్ణ గారికి, మహేష్ బాబుకి, 50 మందికి నా ప్రగాఢ సానుభూతిని ఈ గాడ్ ఫాదర్ స్టేజ్ నుంచి వాళ్ళకి తెలియచేసుకుంటూ ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మీ సమక్షంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ లూసిఫర్ మలయాళంలో రిలీజ్ అయినప్పుడు నేను చూడడం జరిగింది. ఈ గాడ్ ఫాదర్గా ఇది మారడానికి, నేను చెయ్యటానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సో మోహన్ రాజా ఈ సినిమాను ఎంత చక్కగా తీసాడు అంటే మీరు అందరం గర్వపడే స్థాయిలో ఈ సినిమా ఉంది. సత్యానంద్ గారు, మేము, మోహన్ రాజా, ఆయన బృందం అందరూ కూర్చుని సరిగ్గా 6-7 నెలల పాటు ఆ కథని మీ అందరి యొక్క అభిమానం పొందేలాగా, మీ అందరికీ ఆమోదయోగ్యం ఉండేలాగా, మీరందరూ వినోదించే విధంగా ఆ సినిమాని స్క్రీన్ ప్లే అద్భుతంగా వచ్చింది. ఆ తరువాత దాన్ని తెరకెక్కించిన విధానానికి
హ్యాట్స్ ఆఫ్. నా పక్కన నాకు అసిస్టెంట్గా ఉండటానికి, ఒక దళపతిగా ఉండటానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి చిరంజీవి లాంటి వ్యక్తి కావాలి అంటే సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటాడు సార్? కానీ సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటాడా? సల్మాన్ ఖాన్ వస్తాడా? సల్మాన్ ఖాన్ తీసుకురాగలవా అనే డౌట్ నాలో ఉండింది. కానీ ఒకే ఒక ఫోన్ కాల్, రామ్ చరణ్ ఆ బాధ్యత తీసుకుని, సల్లు భాయ్ డాడీతో పాటు ఒక క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ మీరు మాత్రమే దానికి న్యాయం చేయగలరు. డాడీ పక్కన ఒక దళపతిలాగా, మహారాజు పక్కన ఒక సైన్యాధ్యక్షులాగా ఉండే ఆ గొప్ప క్యారెక్టర్ అంటే నేను చేస్తే బాగుంటుందని డాడీ అన్నారా? రామ్ చెప్పు, చిరు గారు ఇఫ్ హీ సేస్ ఐఎమ్ రెడీ టు జంప్ అండ్ డూ ద క్యారెక్టర్ అన్నాడు. సినిమా చూస్తావా అంటే అస్సలు సినిమా చూడను, నాకు కథ ఎవరు చెప్పక్కర్లేదు, డైరెక్ట్ షూటింగ్ వచ్చేస్తానని అంత నమ్మకంతో, మా మీద అంత ప్రేమతో గౌరవంతో సల్మాన్ ఖాన్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ ఖాన్. సలూ భాయ్ హమ్ ఆప్కో శుక్రియా దే రహా. అలాగే పర్మిషన్ ఇచ్చిన పై అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా గాడ్ ఫాదర్ తరపున నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇంకా ఏ డిపార్ట్మెంట్ పనిచేసాయో వాళ్ళందరూ కూడాను నా ధన్యవాదాలు. ఇదంతా అద్భుతంగా జరగడానికి శ్రేయా మీడియా వాళ్ళు చాలా బాగా చేశారు. తర్వాత ఒక్క విషయం నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, ఇది మనసు అంతరాల్లోంచి వచ్చినది. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు, కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఆ పరిస్థితి, ఆ స్థితి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్స్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్. మీరంతా సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ చెప్తాను. రవి అడుగుతున్నాడు, సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంటే చెప్పండి అని. బాబు మొన్నే ఒక డైలాగు సరదాగా వదిలాను, దానికి అది రిప్పుల్ ఎఫెక్ట్ వచ్చింది, దాని మీద పెద్ద చర్చలు, డిబేట్లు, ఎన్ని టాక్స్ ఎన్నో జరిగిపోయినాయి. మళ్ళీ మాట్లాడాలంటే ఒక డైలాగ్ చెప్పండి అన్నాడు. ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీళ్ళ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చెయ్యాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడదు జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబర్దార్. లాస్ట్లో వినమ్రంగా మీకు అందరికీ దండం పెడుతున్నాను. ఈ వర్షంలో, ఈ ట్రాఫిక్లో మీరు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి ఇళ్ళకి. అమ్మా నాన్నలు కంగారుగా చూస్తుంటారు, వాళ్ళు కంగారు పెట్టకండి. మీరు దయచేసి నెమ్మదిగా వెళ్ళండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి. ఏ ఒక్క అపశృతి జరగకుండా ఉండాలి. అలా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. చూసిరుగల్లా ఇవాళ ముచ్చట్లయితే ఇక మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన అమ్మ న్యూస్.